యో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇవాళ మనం చేయబోతున్నాం పకోడీ అయితే చేయబోతున్నాం. సో ఇది మాత్రం చాలా బాగుండిపోతుంది. పకోడీ మీ ఇంట్లో చేసుకోవచ్చు. సో ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సో కింద బ్లాక్ రెడ్ కలర్ లైక్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆర్ బ్లాక్ ఆర్ వైట్ ఉంటుంది. సో లైక్ కూడా చేయండి. చలో అండి వీళ్ళకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గివ్. ఉల్లిపాయలు 3, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, శనగపిండి వరిపిండి అలాగేసి కలపాలి. నూనె వేస్తే గుల్ల వస్తుంది అనమాట. అలాగేసి కలిపేసి పకోడీ వేసేయడమే. సో ఫస్ట్ అయితే కలపండి గైస్. కలిపితే మొత్తం కలపండి, ఎందుకంటే మనకి పకోడీ రావాలంటే మ్యాక్సిమం కలపాలి కాబట్టి చేతులతో కలపండి. గట్టిగా పిసకండి. తర్వాత నీళ్ళు వేయండి, ఎందుకంటే మనకి సెట్ అవ్వదు కదా. సో నీళ్ళు వేయకుండా తప్పదు, నీళ్ళు వేయాలి. నీళ్ళు వేసి కలపండి. సో కలపండి గైస్, పిసకండి ఏదో ఒకటి కలిపేసి మొత్తం చుట్టూ వంట అయిపోయిన వరకు, గట్టిగా అయిన వరకు కలపడమే, ఏం లేదు. అలా కలిపిన తర్వాత కింద కలగకుండా చూడండి. మీకు పెద్ద గిన్నె ఉంటే పెద్ద గిన్నెలో వేయండి, చిన్న గిన్నెలో అయితే పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అది కలిపితే తర్వాత మనం టపాయిలో దీంట్లో ఉంది కదా. సో దీంట్లో మీరు నూనె మ్యాక్సిమం 2 స్పూన్స్ అయితే వేస్తే సరిపోతుంది, 3 అది వేసేసి పక్కన పెట్టుకోండి. పొయ్యి ఉంటుందిగా, ఆ నూనె ఎగిన వరకు మ్యాక్సిమం ఉండిన తర్వాత పక్కన పెట్టి ఈ పకోడీ అయితే చేయండి. సో తర్వాత కలిపేసి అది సో కలిపేసేయండి. కలిపిన తర్వాత మీకు ఇలా మొత్తానికి కలపండి. కలిపిన తర్వాత మీకు కాస్త కొంచెం చేతులు జిడ్డు ఉంటుందిగా, జిడ్డు ఉండకూడదు, ఎందుకంటే మనకి ఆయిల్ అంటుకుపోతుంది ఛాన్స్ ఉంది. సో తప్పదు, మ్యాక్సిమం ఉంటుంది. సో అలా మొత్తం కలపండి. మొత్తం కలపండి. కింద పడిపోయింది చూసారా. సో అలాగే ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. సో ఓకే, కలపండి. సో చూసుకొని చెయ్యండి అబ్బా, ఎందుకంటే మనం చెప్పలేం. సో అది ఓకే. తర్వాత మనం అయిపోయిన తర్వాత ఒక పకోడీ వేసి చూడండి, అప్పుడు అర్థమవుతుంది మీకు. ఆల్మోస్ట్ అలా అయితే ఎగుతుంది అన్నమాట. సో ఇది మీకు ఎంత కావాలంటే చేసుకోవచ్చు, ఆర్ మీకు కొంచెం ఎక్కువైతే ఎక్కువ. సో ఇది ఇక్కడైతే ఏగుతుంది. సో ఏగిన వాడు కాకండి, మీకు మోటార్ లుక్ భలే వస్తుంది. ఇంకో ఒకటొకటి వేస్తే మీకు అలా ఎగుతూ ఉంటుంది అన్నమాట. సో బాగుంటుంది. మీకు మాడిపోయే ఛాన్స్ ఉండదు, అంటే కొంతమందికి మాడుతుంది అనుకో, కాకపోతే మాడద్దు, ఓకేనా. కన్ఫామ్గా అయితే మాడదన్నమాట. సో ఇంకో పకోడీ వేయండి. సో మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. మీకు పెద్దగా ఏమైనా పెద్ద టప్పాయిలు సీలో ఉంటాయి కదా, అవి పెద్ద వేసుకుంటే పెద్ద గిన్నె ఉంటే వేసాడు పెట్టేసి వేసుకోండి. ఇది మాది చిన్నది, పట్టించుకోండి. ఓకే, సో వేయండి. వేసిన తర్వాత మీకు అలా ఎంత కావాలంటే ఎంత వేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా. సో తప్పదు, అలాగే ఉంటుంది. చలో ఇది పకోడీ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇవాళ సమ్మర్ సీజన్ వస్తుంది. సో పకోడీలు మాత్రం వేడిగా తింటే అది లుక్కే వీడు. చలో ఇది పెట్ట వీడియో. బాయ్. నెక్స్ట్ ఫుడ్లో కలుసుకుంటాం. బాయ్.